హలో అందరికీ ఈ రోజు మనము రెస్ట్ చేస్తే అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మనకి సెక్షన్ 4 డీల్ చేస్తుంది భారతీయ సాక్ష్య అధినియంలో. అలాగే మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో అయితే అది మనకి సెక్షన్ 6 డీల్ చేస్తుంది అనమాట. దీంట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో మనం ఫస్ట్ రెస్ట్ చేస్తే అంటే ఏంటో తెలుసుకుందాం. రెస్ట్ చేస్తే అంటే థింగ్స్ డన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. అంటే ఇప్పుడు మనము ఒక ట్రాన్సాక్షన్ ఇప్పుడు క్రిమినల్ కేసులో తీసుకున్నామంటే ఒక ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కి అగేన్స్ట్ ఒక అఫెన్స్ కమిట్ చేశారు, అది ఒక ట్రాన్సాక్షన్ అనమాట. సో ఆ అఫెన్స్ కమిట్ చేస్తున్నప్పుడు ఏవైతే ఫ్యాక్ట్స్ అన్ని క్లోజ్ కనెక్షన్ లో ఉన్నాయి ఆ రిలవెంట్ ఫ్యాక్ట్ కి, సో అవన్నీ కూడా మనకి రిలవెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్పడానికి మనం ఈ రెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కి అగేన్స్ట్ గా ఒక మర్డర్ కమిట్ చేశాడు అనుకుందాం. సో ఆ టైంలో ఈ అక్యూజ్డ్ person, like soon before the commission of the offense, what are the words he has used against the victim, or else what the victim is saying right just before his commission of murder. అతను చనిపోయే ముందు అతను ఏమేమైతే అతను మాటలు మాట్లాడాడో, అలాగే అక్కడున్న బై స్టాండర్స్ ఏమైతే వింటున్నారు వాళ్ళేం చెప్తున్నారు ఆ యాక్ట్ ని చూస్తూ రియాక్ట్ అయ్యి, సో అవన్నీ కూడా మనకి రిలవెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్పడానికి ఈ రెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తాము. సో ఇదేంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ద అఫెన్స్, లేకపోతే జస్ట్ బిఫోర్ ద కమిషన్ ఆఫ్ ద అఫెన్స్ ఆర్ జస్ట్ ఆఫ్టర్ ద కమిషన్ ఆఫ్ ద అఫెన్స్, అక్కడ ఏమేమైతే థింగ్స్ జరుగుతున్నాయో అంటే ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా మనకి రిలవెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్పడానికి రెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే అవన్నీ మనకి ఫ్యాక్ట్ ఇష్యూకి, అంటే ఒక ట్రాన్సాక్షన్ అదే ఒక అఫెన్స్ కానీ ఏదైనా కానీ ఫ్యాక్ట్ ఇష్యూ అయి ఉంటే ఆ ఫ్యాక్ట్ ఇష్యూకి క్లోజ్ రిలేటెడ్ లో ఉండాలి. సో ఇది మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అయితే ఏవైతే ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ ఇష్యూకి క్లోజ్ రిలేటెడ్ లో ఉన్నాయో అవన్నీ కూడా రిలవెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్తుంది. కానీ ఇప్పుడు మనకి భారతీయ సాక్ష్య అధినియం ఈ స్కోప్ ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఏవైతే ఫ్యాక్ట్స్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ కి అలాగే ఫ్యాక్ట్ ఇష్యూకి క్లోజ్ కనెక్టెడ్ లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి రిలవెంట్ ఫ్యాక్ట్స్ అనేసి చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాబరీనే కమిట్ అవుతుంది, అప్పుడు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ పైకి ఏదైనా విసరడం, లైక్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూడటం, లేకపోతే బయట నుంచి ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళని కాపాడడానికి ట్రై చేయడం. సో ఇవన్నీ కూడా లైక్ దీన్ని సపరేట్ చేయడానికి ఉందా ఫ్యాక్ట్ ఇష్యూ నుంచి. రాబరీ కమిట్ అయింది, ఈ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు చేసినవి ఏదైనా ఉన్నాయి కదా, లైక్ వాళ్ళు తప్పించుకోవడానికి చేసినవి, ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయి, సో కనెక్టెడ్ ఉన్నాయి ఫ్యాక్ట్ ఇష్యూకి. సో కాబట్టి వీటిని సపరేట్ గా చూడడానికి మనకు అవ్వదన్నమాట. సో ఇవన్నీ కూడా సో అంత క్లోజ్ కనెక్టెడ్ లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకి రిలవెంట్ ఫ్యాక్ట్స్ అనేసి రెస్ట్ చేస్తే చెప్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే టైం ప్రాక్సిమిటీ ఉండాలి, ప్లేస్ ప్రాక్సిమిటీ ఉండాలి, అంటే క్లోజ్ కనెక్షన్ లోనే ఉండాలన్నమాట. అప్పుడు మనం దాన్ని రెస్ట్ చేస్తే కిందికి అప్లై చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.